ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించడమే ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశమని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించి అధికారులకు తక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలులోని మంగమూరు రోడ్లో మర్రి చెట్టు సమీపంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 45కు పైగా అర్జీలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే బాధితుల సమస్యలను పూర్తిగా తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇతర శాఖలకు సంబంధించిన వినతులను కూడా సంబంధిత అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలి అంటూ సూచించారు. సాంకేతిక, పరిపాలన లేదా ఆర్థిక పరమైన సమస్యలేమైనా ఉంటే వాటిని కూడా పరిశీలించి వేగంగా పరిష్కరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫోటోస్ కాపీ తీసుకొని ఇది కూడా మీ ఊరు ఏదైనా డిఎంకే ఫండ్స్కి మీరు రాసి తర్వాత అది ఒకేసారి ఇచ్చారు. అది మీ అందరితో మాట్లాడి మీకు ఇవన్నీ ఉన్నాయి, నాకేం తెలుసు. అది బాగానే ఉంది లేదా, ఇవన్నీ ప్రాపర్టీస్ ఉన్నాయి, నాకేం తెలుసు. అది కాదు, ఒకసారి ఎంఆర్ఓ సరిగ్గా సైన్ చేయమని నేను దాన్ని నువ్వు అన్నీ ప్రాపర్టీ రాసా, నాకేం తెలుసు. నేను ప్రాపర్టీ రాసి ఒకసారి ఎంఆర్ఓతో సంతకం పెట్టేసి అక్కడ చదువు నా దగ్గర చాలా ప్రిపేర్ రిమార్క్ అయిపోయిన తర్వాత ఆ ఇష్టం పని అయిపోయిన తర్వాత వేసే ముందు జాగ్రత్తగా ఉండగా వేసిన తర్వాత నువ్వు చేసేది లేదు. ఎందుకంటే నేను వెళ్ళి ఎన్నికల ముందర ఆలోచించాలి భరించాలి. నేను వేసే ముందర రెండు మూడు ఛాయిస్లు ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇచ్చినట్టు మరి लेडीज लेडीज
దాన్ని బట్టి మాట్లాడి ఇప్పుడు ఎవరు కాగలేదు అయినా కానీ నేను నటిస్తాను చెప్పేసి తినడం లేదంటే నేను తిన్నాక ట్రై చేస్తాను. లెటర్ ఇస్తున్నాను ఆర్జేడీకి కమిషన్. దాని తర్వాత నువ్వు ఫాలో చేయి, నేను కూడా ఫోన్ చేస్తాను. నేను లెటర్ ఇస్తున్నాను, నో అబ్జెక్షన్ సెక్రటరీ లెటర్. దాని తర్వాత ఆర్జేడీకి నేను ఫోన్ చేస్తాను. నంబర్ కమిషన్ నాకు తెలియదు. నువ్వు కూడా కొద్దిగా ఫాలో చేయి. అరే ఫోన్లు ఎత్తాను, చంద్రబాబు నాయుడు లోకేష్ ఫోన్లు ఎత్తారు. ఏం అర్థం కాదు కదా ఆర్జేడీ గట్టిగా చెప్పండి. ఎండిఓకి ఎవరికి నీకే కాదు, దేశంలో ఎవరికి లేదు. ఆంధ్ర చెప్పేది నీకు నీకు నువ్వని చెప్పలేదు చెప్పారు. 10 మంది ముందర నువ్వు అడిగితే లీడర్గా ఇది కాదంటే మళ్ళీ నువ్వు గట్టి కడితే సార్ 650 ఉన్నది, ఇది 800 మేము చేయలేము అంటారు. ఎవరికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.